గారిని కలవడానికి వచ్చాం. అయితే డీజీపీ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారని చెప్పి ఇక్కడ లా అండ్ ఆర్డర్ చూస్తున్న డిఐజీ బకీరప్ప గారిని కలవడం, ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ విషయాలన్నీ కూడా మేము మాట్లాడిన విషయాలన్నీ కూడా డీజీపీ గారికి తెలియజేస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి 2025లో జరిగినటువంటి అవకతవకలపైన సిబిఐ ఎంక్వైరీ నిర్వహించాలని, మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, వీటితో పాటుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని విడుదల చేయనటువంటి పరిస్థితులు ఒక పక్క, మరోపక్క నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి 3000 ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా తక్షణమే చేపట్టాలని కోరుతూ రిలే నిరాహార దీక్షల్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడితే ఎంతటి దుర్మార్గం అంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అనేక చోట్ల వాళ్లే దీక్షా శిబిరాలని తొలగించినటువంటి పరిస్థితులు, కొన్ని చోట్ల తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు శిబిరాలను తొలగిస్తున్నా శిబిరాలపై దాడి చేస్తున్నటువంటి వైనాలు ఇవాళ కళ్ళగట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. తాడిపత్రి నియోజకవర్గంలో యాడికి మండలంలో టెంట్ వేసుకుంటే శిబిరానికి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు వచ్చి కూలగొట్టేస్తారు. విజయవాడలో నగరం నడిబొడ్డున రాజధాని ప్రాంతం అని చెప్పుకునే ఈ ప్రాంతంలో ధర్నా చౌక్ లో రిలే నిరాహార దీక్షల్ని సమన్వయకర్త మల్లాది విష్ణు గారి నేతృత్వంలో జరుగుతూ ఉంటే, స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బోండా ఉమా నేతృత్వంలో వందలాది మంది కర్రలతో రాళ్లతో వచ్చి శిబిరం పైన దాడి చేసి కోడిగుడ్లను విసిరి టెంటుని పీకి పక్క వేసినటువంటి పరిస్థితులు. అసలు ఎంతటి దుర్మార్గం ఇది! ఇది ఎక్కడో మారుమూల గ్రామంలో జరిగినటువంటి పరిస్థితి కాదు. రాజధాని ప్రాంతం అనే చెప్పుకునే విజయవాడలో నగరం నడిబొడ్డున కోటబేటు దూరంలో డీజీపీ గారి ఆఫీస్ ఉంటుంది. మరో కేకవేస్తే పలికే రీతిలో పోలీస్ కమిషనర్ గారి కార్యాలయం ఉంటుంది. ఇంతమంది పోలీస్ అధికారుల సమక్షంలోనే అక్కడ కూడా దాడి జరుగుతున్నటువంటి ప్రాంతంలో కూడా పోలీస్ అధికారులందరూ కూడా చూస్తుండగానే ఇదేచ్ఛగా దాడులకు తెగబడినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అసలు ఎంత దుర్మార్గం అంటే, బస్ షెల్టర్ ఉంటే బస్ షెల్టర్ ఎక్కి పైనుంచి మూత్రం పోశారు మనుషుల మీద. ఇవాళ మీరు చేసినటువంటి దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగినటువంటి దాడిగా మేము భావించట్లా, ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా భావిస్తా ఉన్నాం. మీరు మూత్రం పోస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పోసినట్టుగా మేము భావించట్లా. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థుల మీద చేశారు. చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువత మీద మీరు అమానుషంగా ప్రవర్తించినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా డిఐజీ గారికి చెప్పాం. రోజు రోజుకి శాంతి భద్రతలు దిగజారిపోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లేదు, లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు ఎంత కవ్వించినా, మీరు ఎంత రెచ్చగొట్టినా మేము ప్రజాస్వామ్యంగానే ముందుకు సాగుతామే తప్ప మీరు బెదిరించినా ఆ బెదిరింపులకు బెదిరే వ్యక్తులం కామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ, డీజీపీ గారు ఎప్పుడొచ్చినా మాకు అందుబాటులో ఉండరు. అందుబాటులో ఉన్నటువంటి డిఐజీ గారికి ఇచ్చాం. తప్పనిసరిగా వీటన్నిటిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలా. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే టెంటులు పీకారో వాళ్ళందరిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలా.